శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. బాబా షిరిడీ పునఃప్రవేశము. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఉంది. అక్కడ ధనికుడైన చాంద్ పాటిల్ అనే మహమ్మదీయుడు ఉన్నాడు. ఒకసారి అతను ఔరంగాబాద్ వెళ్తుండగా అతని గుర్రం తప్పిపోయింది. 2 నెలలు వెతికినా కానీ అది దొరకలేదు. చేసేది ఏమీ లేక అతను భుజం మీద ఆ గుర్రపు జీను వేసుకుని తన ఊరు వెళ్తుండగా మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక ఫకీరు చాంద్ పాటిల్ని పిలిచి కూర్చోమని చెప్పి అతను భుజం మీద వేసుకున్న గుర్రపు జీను గురించి అడిగారు. అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాంద్ పాటిల్ చెప్పగానే ఆ ఫకీరు పక్కనే ఉన్న కాలువ దగ్గరకు వెళ్ళి వెతకమని చెప్పారు. చాంద్ పాటిల్ అక్కడికి వెళ్ళేసరికి గడ్డి మేస్తున్న తన గుర్రం కనిపించింది. ఆశ్చర్యంతో చాంద్ పాటిల్ గుర్రాన్ని తీసుకుని వచ్చేసరికి ఆ వ్యక్తి చిలుమును సిద్ధంగా ఉంచాడు. కానీ చిలుమును వెలిగించడానికి నిప్పు, బట్టను తడపడానికి నీరు కావాలి. ఆ ఫకీరు సటకాను ఒక చిన్న కర్ర, సటక అంటే ఒక చిన్న కర్ర, భూమిపై గుచ్చగానే నిప్పు వచ్చింది. పక్కన మళ్ళీ సటకాతో మోదగానే నీరు వచ్చింది. ఆ రకంగా ఆ ఫకీరు తయారు చేసిన చిలుమును కొంత పీల్చి ఆశ్చర్యంతో ఇదంతా చూస్తున్న చాంద్ పాటిల్కి అందించాడు. పంచభూతాలనే స్వాధీనంలో ఉంచుకున్న ఈ ఫకీరు సామాన్య వ్యక్తి కాదని, ఆయనకు గొప్ప మహానుభావుడని గ్రహించిన చాంద్ పాటిలు ఆ ఫకీరును తన ఇంటికి ఆహ్వానించాడు. సరేనని ఫకీరు పాటిలు ఇంటికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. గ్రామమున చాంద్ పాటిల్ భార్య తమ్ముడు కొడుకుకి పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురిది షిరిడీ గ్రామం. అందుకే అందరూ షిరిడీ బయలుదేరారు. వాళ్ళతో పాటు మన ఫకీరు గారు కూడా బయలుదేరారు. అర్థమయ్యిందిగా, ఆ ఫకీరు ఎవరో, ఆయనే మన సాయిబాబా.